హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సూపర్ కౌ మిల్కింగ్ వీడియో అండి. చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని అయితే చూడండి. ఎవరన్నా పాలావు సూపర్ ఆవు కావాలన్నోళ్ళు మొత్తం చూపిస్తానండి. మోసం లేదు, దగా లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావాలి. మా వీడియో చూస్తే మేము ఏది దాపెట్టము. ఓకే, ఈ దూడ యావుదే మొత్తం చెప్తాను. మీరు వీడియోని ఫుల్ వాచ్ చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే సూపర్ బిగ్ హ్యాండ్ మిల్కింగ్ కౌ, ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఎన్ని రోజులు అయింది, దీని పరిస్థితి ఏమి అన్నీ చెప్తాను. వీడియో చూసి మీరు ఫుల్ చూస్తే అర్థమవుతుంది. అడ్రస్సు, ధర మొత్తం చెప్తాను. మళ్ళీ చెప్పలేదనద్దండి. పండ్లు నడక చూసుకోవచ్చు, వరుస. ఓకే అండి, సాధ్యమైనంత వరకు చెప్తాను. ఇంగ్లీష్లో నాకు తెలిసిన కొద్ది భాషల్లో 3 రకాలు కూడా చేస్తాను. చూడండి, బయటికి తోలుతాను. వాకింగ్ అయితే ఎందుకంటే నడిస్తే అప్పుడు ఆవుకు అర్థమవుతుంది. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. మీరు స్కిప్ చేసి మళ్ళీ ధరలు, అడ్రస్ అడగద్దండి. నచ్చితే నాకు అడగాలి. చిన్న రిక్వెస్టు, మీరు మా ఛానల్లో ఇండియన్ కౌ మార్కెట్ ఛానల్లో జాయిన్ మెంబర్ తీసుకుంటే మీకు నేను ఏదైనా ఉంటే పళ్ళు కూడా చూసుకోవచ్చు. మేము చేసినట్టుగా వీడియో ఏ ఛానల్ వాళ్ళు కూడా చేయరు. నో టాకింగ్, ఓన్లీ యాక్షన్. వాకింగ్ చూసుకోవచ్చు. ఈవినింగ్ అండి 6:30 పాలు పిండిందారు. ఇక్కడ వీడియో కొద్దిగా క్లారిటీగా లేకపోయినా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వాయిస్ ఎందుకు చెప్తున్నామంటే అక్కడ మైక్లో పాటలు వస్తున్నాయి కాబట్టి మనము ఇంకా అదైతే మొత్తము మ్యూట్ చేసేసాము తప్పని పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ పక్కన గుళ్ళో మైక్లో పాటలు వస్తున్నాయి కాబట్టి. ఓకే అండి, వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే పాలు పిండి చూసుకోవచ్చు. ఇదైతే 25 లీటర్ల టబ్బు. ఎందుకంటే మీరు నమ్మరు కాబట్టి నేను కూడా నమ్మనండి. అంతా చూసి ఆ తర్వాత చూపిస్తాను. ఈ వీడియో అయితే తీసుకునే వాళ్ళ కోసము వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. చూడండి, మీకు వీడియో ఎక్కడ ఏమనేది అర్థం కాకుండా పోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో చూస్తారు. మీరు ఒకవేళ కామెంట్ చేసేటప్పుడు మీ ఊరు పేరు చెప్తే నాకు అర్థమవుతుంది. ఓకే అండి, వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎన్ని లీటర్లు ఇస్తుంది, హౌ మచ్ గివ్ మిల్క్, ఫుల్ వీడియో వాచ్ ప్లీజ్, రిక్వెస్ట్. ఆ తర్వాత మీ అభిప్రాయం కామెంట్ తెలపండి. ఓకే, స్టార్ట్ అయితే చేసాము. చూడండి, ప్యూర్ హెచ్ఎఫ్ 3వ ఈత 3 టెంప్ మిల్కింగ్ కౌ. దూడ చూశారు కదా, అంతా 5 రోజులు లేక 6 రోజులు. నిన్న ఈ పొద్దు వేస్తానే డైరీకి. చూడండి, 4 రోజులు అయితే బేరు డైరీకి, 4 రోజుల తర్వాత వేస్తారు. మీరు దూడ చూసుకోవచ్చు. వయసు ఒక 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఉంటుంది. చూడండి, వీడియో అయితే వాయిస్ తప్ప మళ్ళీ ఏం ఎడిట్ చేయలేదండి. చూద్దాం ఇది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది, ఎట్లా పిండుతుంది. 2 పిండుతున్నారు కాబట్టి అయిపోతుంది. ఓకే అండి, కంటిన్యూ వాచింగ్. ప్రైస్ కూడా చెప్తాను. ఫస్ట్ పాలు ఎన్ని వస్తాయి, ఎలా వస్తాయి చూసుకోవచ్చు. మీకు మేమేమి మోసం చేయాలని లేదా దగా చేయాలని లేదు, తీసుకోమని ఏమి లేదు అండి. ప్రస్తుతానికైతే ఇట్లావు మన చేతిలో ఇది ఒకటే నేను ఉండేది. మీరు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి. లేదు మీకు కావాలంటే నాకు అడగాలి, లేకపోతే మీరు అర్థం కాదు. చూడండి, రైతు నెంబర్ ఎందుకు పెట్టడం లేదంటే మీరు ఊరికే ఫోన్లు చేసి ధరలు అడిగేది, అడ్రస్ అడిగేది, మళ్ళీ వస్తాం అనేది ఇలా వేస్ట్ కాల్ చేస్తారు. అందుకు మీకు కావని వాళ్ళు చేయొచ్చు. 50 అడిగితే ఏం లాభం లేదండి. ఈ ఆవు మీకు కావాలంటే తీసుకోండి. మీకు అడ్రస్ కూడా చెప్తాను. మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకోండి. మాకేం ఇబ్బంది లేదు. మాకేం కమిషన్ అంట మేము రిక్వెస్ట్ చేయము. మేము ఇద్దరికి బెనిఫిట్ చేస్తామండి. ఇట్లా రైతులకు అట్లా తీసుకునే వాళ్ళకు ఇలా ఎవరు చేయరండి. ఎందుకంటే మాకు ఫ్రెండ్లీ ఫార్మర్ కాబట్టి మాకు మొత్తం డేటా అంతా ఉంటుంది కాబట్టి మాకు ఎక్కడున్నా కూడా తెలుస్తాయి. మీకు ఎక్కడన్నా తెలిస్తే తెచ్చుకోండి. లేదు ఈ ఆవు కావాలంటే మీరు మా వీడియో ఒకటి ఉంటుంది, అది చూడండి. అందులో మా నెంబర్ ఉంటుంది. మీరు జాయిన్ మెంబర్ తీసుకోకపోతే మీరు అక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను. ఓకే,
ఎందుకంటే అన్నీ చూసిన తర్వాతే ఎమర్జెన్సీకి తప్పని పరిస్థితుల్లో మీకు సీరియస్లీ ఇంట్రెస్ట్ ఉంటే మాతో మాట్లాడాలని ఉంటే మీరు కాల్ చేయాలి. ఊరికే ధరలు అడ్రస్ అడిగితే ఏం లాభండి. ఫస్ట్ పాలు ఎన్ని వస్తాయి చూసుకోవచ్చు. అదైతే 25 లీటర్ టబ్ అండి, మార్క్ కూడా ఉంది. ఓకే అండి, చూద్దాం. ఫస్ట్ పాలు వస్తే ఆ తర్వాత రేటు చెప్తాను. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, నాకు తెలుసు. చూడండి, చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు పరిస్థితుల్లో మీకు ఛానల్స్ వీడియోలు సరిగా కనబడవు, అంత మిక్సింగు, అది మీరు గమనించాలి. ఏదైనా ఛానల్ ఫాలో చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో కానీ ఎప్పుడైనా చూసుకోవచ్చు, లేదా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు చూసుకోవచ్చు. లేదంటే మీకు వారం తర్వాత ఎప్పుడో రోజు చూపిస్తుంది, ఆ తర్వాత ఆవు అమ్మేస్తారు. చూడండి, ఈ ఆవు ఎవరైనా వస్తే ఇచ్చేస్తారు, లేదంటే పాలు పిండుకుంటాడు ఆ రైతు. అడ్రస్ కూడా చెప్తాను, మీరు కొద్దిగా చూసేసి ధరలు అడ్రస్ అడిగితే అయితే నేను చెప్పనండి. నేను చెప్పని విషయం ఏమంటే అడగండి, నేను ఏది దాపెట్టను. మీరు బాగుండాలి, ఇల్లు బాగుండాలి. ఓకే, ఎనీబడి వాంట్ కాల్, ప్లీజ్ జాయిన్. అలా మర్హబా సదీక్ అంత ఏబ్గా తాల్ గరీబ్ షూఫ్ కెమ్ హలీఫీజీ బాదిన్ కలాం. ఓకే, మీరు ఆ ఏరియా నుంచి చూస్తే చెప్తే మీరు దగ్గర దూరం అని నేను చెప్తాను. ఓకే అండి, మీరు ఊరు చెప్పాలి. చిన్న రిక్వెస్టు, మీరు ఏవేవో పనికిరాని కామెంట్లు చేస్తే యువర్ కామెంట్ పర్మనెంట్ హైట్. నలుగురికి ఉపయోగపడే కామెంట్ కానీ ఏదన్నా మంచి కామెంట్ చేయండి, ఏదన్నా చేయండి. అనవసరమైంది ర్యాష్గా అట్లా ఇట్లా చేస్తే నాకైతే అట్లా సబ్స్క్రైబ్స్ అవసరం లేదండి. ఓకే, వెయిట్ హౌ మచ్ గివ్ మిల్కింగ్. చూడండి, మీరు తీసుకోరో అది మీ ఇష్టము. నేనైతే ఇంట్రెస్ట్గా చూపించాను, మీరు రావాలి, దగ్గరికి వచ్చి 2 పూట్ల పాలు పిండుకొని. చూడండి, ఈవినింగ్ ఒక రకం వస్తుంది పాలు, మార్నింగ్ ఒక రకం వస్తాయి. ఈవినింగ్ తక్కువ వస్తే మార్నింగ్ 1 లీటర్ 1.5 లీటర్ ఎక్కువ వస్తాయి. చెప్తాను, పాలు చెప్తాను, అడ్రస్ చెప్తాను, రేటు కూడా చెప్తాను. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏమనంటే కామెంట్ వెళ్ళండి. కావాలని వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోండి, మీరే ఎవరినన్నా తెలిసిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి పొద్దున సాయంత్రం 2 పూట్ల పాలు పిండుకొని తీసుకోండి. మీకోసం చేసేది ఫ్రీగా, ఇవి మేమేం ఇబ్బంది లేదు. మీరు కొనుక్కొని పాలు పిండుకుంటారంటే మాకు అదే సంతోషము. ఓకే, ఇప్పుడైతే ఆల్ ఓకే అండి, దీంట్లో ఏం చూసేది లేదు. టెస్టెడ్ ఓకే, 5 days అయిందంటే, ఓన్లీ 5 days మిల్కింగ్ కౌ. చూడండి, మబ్బు అయింది కాబట్టి లైట్లు వేసి తీయాల్సి వస్తూ ఉంది. 6:30 పైన అయిపోయిందండి. చూద్దాం, పాలు కూడా మళ్ళీ కొలిచి ఎంత వస్తాయో చెప్తాను. మీరు 2 పూట్ల పిండుకోండి. చూడండి, ఆవును మనం ఎంత బాగా మేపుకుంటే అన్ని పాలు వస్తాయి. చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే అడగాలి, కాల్ చేయాలా. మీకు కాల్ చేయాలంటే మీరు జాయిన్ నెంబర్ తీసుకోవాలా, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడాలి, అది యూట్యూబ్ వీడియో, మా కొత్త ఛానల్ దాంట్లో. ఎందుకంటే రెండిట్లో మనం చేయలేదు, ఒకటి సార్లు మీరు అందుకు. ఓకే, आपको किसी को पसंद लगी तो इस गाय को आप खरीद सकते हैं, तुम्हारा पसंद. ओके, एनीबडी वांट कम 1-2 days 2 time to 1 day full milk checkup, cow checkup after take. Please wait, how much give you see, full watch video after. ఓకే ఫ్రెండ్స్, పాలు అయితే ఇంకా చూడాలి ఇంకా ఎంత పిండుతాయో. నేను దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి మా మాదిరిగా ఎవరు తీరండి, మేము ఆవును చూస్తానే చెప్పేస్తాము ఎన్ని లీటర్లు ఏమనేది. ఓకే ఓకే చూద్దాం. బకెట్ మోసి అన్ని పాలు వస్తాయండి. మీరు నాకు తెలుసు మీకంతా అదరా బదరా స్కిప్ చేసేసి ఏదో ఒక కామెంట్ పెట్టేసేది, అలా అవుట్ చేయొద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పాల ప్రస్తుతానికైతే నాకు తెలిసి లేదండి, ఇచ్చేది ఉంటే ఉంటాయి కానీ ఇచ్చే ఆవులు ఉండాలా. చూడండి, రైతులు ఎవరు అమ్మరు, ఎవరు అమ్ముతారో వాళ్ళే ఇచ్చేది. మీరు
అమ్మని ఆవులకు మీరు ఎంత చేసినా వాళ్ళు ఇవ్వరు. ఇతను వస్తే అమ్ముకుంటాడు, లేదంటే పాలు పిండుకుంటారు. ప్రైస్ కూడా చెప్తాను. దిస్ కౌ ప్రైస్ 1,50,000. మూడో ఈత 3 టైమ్ మిల్కింగ్ 1,50,000. 1,15,000 1,50,000 అయితే చెప్తున్నారండి. చూడండి, మీరు అది ఇది అనొద్దండి, చెప్తాండేది 1,50,000. మీరు వచ్చి నోటు తీసి అడిగి ట్రై చేసి సెట్ చేసుకోవాలా. అలా లేని ఊరికే రావండి. 1,50,000 అయితే ప్రైస్ చెప్తున్నారు. 1,00,000 ఆదా గనం 150,000 హిందీ ఫ్లోస్ అంత ఏబ్గా తాల్. చూడండి, విలేజ్ నేమ్ కూడా చెప్తాను. విలేజ్ పాలు అయితే బయటికి వచ్చేసినాయి. ఓకే, అవి ఎన్ని వస్తాయి కూడా చెప్తాను. విలేజ్ అయితే చూడండి, దూరవారం వాళ్ళకైతే అర్థం కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుస్తుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లి తాలూకాలో బి కొత్తకోట మండలం నుంచి బీరింగి చిన్న విలేజ్ అండి. బీరింగి విలేజ్లో మీకు స్కూల్ దగ్గరే ఉంటుంది. నేను కూడా రాను, ఎందుకంటే మీరు ఎవరు తీసుకుంటారో చూడసుకోవచ్చు. డబ్బు ఎవరు తీసుకుంటారో లేదో అది మీ ఇష్టము. కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి, లేదా మీకు తెలిస్తే వెళ్ళి ఎవరికైనా చూసి తీసుకోండి. చెప్పాను కదా, విలేజ్ నేమో బీరింగి అనే విలేజ్ ఉంటుంది. మీరు అడ్రస్ వెతికే పని లేదు, అక్కడ వెళితే అక్కడే తెలుస్తుంది. స్కూల్ కానుకొనే ఉంటుంది. 1,50,000. చూడండి, పాలు ఇప్పుడు మీకు కనబడవు, పోస్తాను బిందికి, అప్పుడు చూస్తాను. చూడండి, పద్దన అయితే 13, ఈవినింగ్ అయితే ఒక 13 వస్తాయి. మార్నింగ్ అయితే 14-15 వస్తాయి ప్రస్తుతానికి. ఇంకా ఒళ్ళు ఆడితే డైలీ 30 లీటర్స్ అంచనా అండి. 1 లీటర్ ఇచ్చి తక్కువ 30 లీటర్లు. చూడండి, ప్యాక్ దూడ ఉంది. అది మీరు తీసుకునేటప్పుడు ప్యాక్ దూడ చెప్పి తీసుకోవాలి. అతను ఇస్తాడో ఈడో ఆ తర్వాత కనుక్కొని తీసుకోండి. దూడ బేరం చేసేట ముందే మాకు దూడ కావాలని చెప్పండి, అతను చెప్పేస్తారు ఇస్తాను ఈ లేదని. మీరు బేరం చేసేసి నాకు దూడ కావాలా అంటే కుదరదు. ముందుగానే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, దూడతో సహానా దూడ లేకనా, అది మీరు అండర్స్టాండ్ చేసుకొని అడుక్కోండి. చూడండి, బిందికి ఇది 16 లీటర్ బిందికి 13 లీటర్లు ప్రస్తుతానికి. ఈవినింగ్ అయితే 13, మార్నింగ్ అయితే 15. ఇంకా 1 వీక్ తర్వాత అయితే 10 రోజుల తర్వాత 30 లీటర్లు అయితే అంచనా అండి. అయినా 1 లీటర్ ఇచ్చి తక్కువ వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పూట్ల పాలు పిండి తీసుకోండి, ఎవరికి తొందర ఏం లేదు. 1,50,000 1,50,000 1,50,000 మూడో ఈత. ప్రస్తుతానికైతే ఈవినింగ్ 13, మార్నింగ్ 14-15 వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూద్దాం, మీకు ఎవరికి పాల అవసరమైతే వాళ్ళు వెళ్ళి తీసుకోండి. నాకేం అవసరం లేదు, మేమే ఖర్చు పెట్టి ఈ వీడియో తీసామండి. పెట్రోల్ కూడా వేసుకొని. మీకు తెలిస్తే వెళ్ళి తీసుకోండి, మీకు తెలియదు కాబట్టి నాకు అడగండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు బిందికి. మీరు 2 పూట్ల పిండుకోండి, పొద్దున సాయంత్రము. ఓకే అండి, చూశారు కదా, నేను అన్నీ చూసే చెప్తాను. దీంట్లో ఎలాంటి టెక్నిక్ కానీ ఎలాంటి ఇది లేదు, ఏమి అవసరం చూసుకోవచ్చు. బిందికి 16 లీటర్లు, అది ఇంకా 3 లీటర్లు వేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.